ఏ దేశములో అయితే గొర్రెల కాపరిని నీచంగా చూస్తారో, తక్కువగా చూస్తారో, అదే దేశానికి ప్రపంచంలోనే మొట్టమొదట సువార్థికులుగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ప్రపంచానికి విలువ లేనిదిగా అనిపించేది దేవునికి ఎప్పుడూ విలువైనదే. హల్లెలూయా, హల్లెలూయా. మన వర్త్ అనేది మనుషులు ఇచ్చేది కాదండి. మనుషులు ఇచ్చేదాన్ని బట్టి మనం ఏంటో అనేది డిసైడ్ అవ్వదు. మన విలువ పరమదేవుడి నుంచి వస్తుంది. హల్లెలూయా. మనుషుల్ని బట్టి కాదు. నువ్వు పనికిరాని వాడు అని ఎవరైనా అన్నారంటావు, నిజంగా మనం అది అయిపోము. ఆ మాట దేవుడు అంటే నీకు విలువ లేదు, నువ్వెంత, నీ బ్రతుకెంత అన్నారనుకో, దేవునికి ఎంత అండి మన బ్రతుకు? తనను తానుగా భూమి మీదకి దిగి వచ్చే అంత విలువైనది మన బ్రతుకు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైతే తక్కువ చేయబడతామో తల్లి, అక్కడ హెచ్చిస్తాడు దేవుడు మనల్ని. హల్లెలూయా. ఆయన కొరకు నమ్మకంగా ఉంటే చాలు. ఆయన కొరకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా విడవకుండా ఆయన అనుసరిస్తే చాలు తల్లి. ఆయన విడువని దేవుడు, ఆయన ఎడబాయిని దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా.